ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। అర్జునుడు భీష్మ ద్రోణాదుల కోసం దుఃఖిస్తూ ఉన్నాడు. భగవంతుడు భీష్మ ద్రోణాదులు వాచ్యార్థగా చూసినట్లయితే, అంటే దేహేంద్రియ మనోబుద్ధుల దృష్ట్యా చూసినట్లయితే భీష్మ ద్రోణాదులను, ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులు అనేవి కేవలం మాయా కార్యం మాత్రమే. కాబట్టి ఆ మాయకి గాని మాయా కార్యానికి గాని దుఃఖించవలసినటువంటి అవసరం లేదు అని భగవంతుడు తర్వాతి శ్లోకంలో చెబుతూ ఉన్నాడు. శ్లోకం 28. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవా తత్ర కా పరిదేవనా. అవ్యక్తాదీని భూతాని, అవ్యక్త ఓ భారత, అవ్యక్త అనగా మాయా అని ఒక అర్థం, ఇంకొక అర్థం ఆత్మ అని. ఏదైతే వ్యక్తము కానటువంటిది ఉందో అది అవ్యక్తం. దేనిలో అయితే మార్పులు చెందడానికి అవకాశం లేదో అది అవ్యక్తం, అది ఆత్మ. ఈ నామరూపాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను మాయ ద్వారా ఏర్పడినటువంటివి. వ్యక్త మధ్యాని అనగా మాయ ద్వారానే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ వర్ణాలన్నీ కూడా వచ్చాయి. దేవ, తిర్యం, నర ఆదిషు అనగా చెట్లు, పశువులు, పక్షులు ఇవన్నీ కూడా మాయ ద్వారానే వచ్చాయి. స్వప్నంలో ఏ రకంగా అయితే ఉన్నది నేను మాత్రమే, కానీ అనేక జీవులని సృష్టించాను మనస్సు యొక్క ఉపాధి ద్వారా. ఈ చైతన్యమైనటువంటి నేను మనస్సును ఉపాధిగా చేసుకొని సృష్టి అంతా కూడా చేశాను. స్వప్నంలో అనేక మంది ఉన్నారా, లేదంటే ఉన్నది నేను ఒక్కదాన్నేనా అంటే ఉన్నది నేను మాత్రమే. అక్కడ స్వప్నంలో నేను మాత్రమే ఉన్నాను. నేనే అనేక విధాలుగా కల్పన చేశాను, అదే మాయ. అదే విధంగా జాగ్రత్తలో కూడాను ఉన్నది నేను మాత్రమే, చైతన్యం. ఈ చైతన్యమైన నేనే ఇదంతా కూడా కల్పన చేశాను. స్వప్నంలో లాగా ఉన్నది ఒక్కటే, కానీ ఇదంతా కల్పన చేశాను మాయా ఉపాధి ద్వారా. మరి ఇవన్నీ కూడా ఎక్కడ లయమైపోతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి? ఉత్పత్తి అంతా ఎక్కడికి వెళ్తుంది? స్వప్న ఉత్పత్తి అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? నాలోకే వెళ్తుంది. అంటే నాలోనే లయమైపోతుంది. ఈ క్షణంలో ఉంటుంది, ఇంకో క్షణంలో ఉండటం లేదు. అలాగే జాగ్రత్త ఉత్పత్తి అంతా కూడా నాలోనే లయమైపోతుంది. లయమైపోతుంది అని చెప్పడం ఏంటి అంటే అర్థం ఏంటి? ఇది వాస్తవానికి లేదు. ఈ క్షణంలో ఉన్నట్లుగా కనబడుతుంది, మరో క్షణంలో లేదు. దాన్ని లయమైపోవడం అంటున్నాము. ఈ రకంగా ఈ జగత్తుకంతటికీ కూడా కారణం నేనే అయి ఉన్నాను. ఈ జీవులందరికీ కూడా కారణం నేనే అయి ఉన్నాను. మరి అటుంటప్పుడు తత్రకా పరిదేవన, దేనికోసం ఈ విచారం? శోకించవలసిన అవసరం లేదు అని భగవంతుడు ఈ రకంగా వివరిస్తూ ఉన్నాడు. ఉన్నది నేను మాత్రమే, కోల్పోవడం కానీ పొందడం కానీ లేదు.
ఇతరులను చంపడం కానీ, ఇతరులు నన్ను చంపడం కానీ లేదు. ఈ రకంగా మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అద్వైత భావాన్ని, అప్పుడు దుఃఖం అనేటటువంటిది లేదు. ఉన్నది కేవలం అద్వైతం మాత్రమే. అది నేనే అయి ఉన్నాను. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిః శాంతిః శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.